గతంలో కంటే ఈసారి ఓటర్లలో అవగాహన పెరిగింది. ఓటు ఎవరికి వెయ్యాలనే దానిపై పక్కా క్లారిటీతో ఉన్నారు. మేనిఫెస్టోలను చూసి హామీలకు కరిగిపోయి ఓట్లు వేసే రోజులు పోయాయి. ప్రచారానికి వచ్చిన నేతలను నిలదీస్తున్నారు ప్రజలు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏ మేరకు పరిష్కరించారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ప్రచారం కోసం ఇంటికి వచ్చే నేతల ఎదుట సమస్యలను ఏకరువు పెడుతున్నారు ఓటర్లు. గత ఎన్నికల్లోనూ ఇవే హామీలు ఇచ్చి ఆ సంగతే మరచిపోయారని గుర్తు చేయడంతో నేతల మైండ్ బ్లాక్ అవుతోంది. ఈసారి గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలంటూ ఎదురు తిరుగుతున్నారు ఓటర్లు. గత కొన్నేళ్లుగా పాలిటిక్స్ పై ప్రజల్లో పెరిగిన అవగాహనే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవడంతో పార్టీల తీరుతెన్నులను ప్రజలు అర్థం చేసుకున్నారు. నేతల అసలు రంగు ఏంటో తెలుసుకున్నారు. నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మే స్థితిలో ఓటర్లు లేరని చెబుతున్నారు అనలిస్టులు. గతంతో పోలిస్తే ఓటర్లలో కొంత చైతన్యం కనబడతా ఉంది. రాజకీయ వాతావరణం అనేటువంటిది ఒక 5 సంవత్సరాలకి ఇప్పటికైనా పోల్చుకుంటే చాలా మార్పు అనేటువంటిది వచ్చింది. దీనికి రాజకీయ పార్టీలు రావడం, రాజకీయ చైతన్యం పెరగడం, దాదాపుగా ఈ 5 సంవత్సరాలు మీరు గమనించినట్టయితే ప్రతిరోజు ప్రజలు రాజకీయాల గురించి తప్ప ఇంకొక కొత్త అంశం గురించి ఎన్నడూ మాట్లాడుకోలేదు. అయితే ఈ 5 సంవత్సరాలు రాజకీయాలు మినహాయించి ఇంకా ఏదీ జరగలేదు. మా చర్చలో చర్చలు ప్రజల జీవితంలోకి ఏది రాలేదు. రాజశేఖర రెడ్డి గారి మరణం, తెలంగాణ, సీమాంధ్ర, సమైక్యాంధ్ర ఇవి మినహాయించి ఇది ప్రజల్ని చాలా భాగస్వాములను చేసింది. గతంతో పోలిస్తే ఓటర్లలో చైతన్యం పెరిగింది. నేతలు మారినా తమ తలరాతలు మారకపోవడంపై నిరుపేదలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే మధ్యతరగతి ప్రజలు మాత్రం ఎవరు వచ్చినా ఏం చేసేది లేదనే నిరాసక్తతను వ్యక్తం చేస్తున్నారు. మాకేది లేదమ్మా, ఇక్కడ ఒకరినొకరికి 2 ఇండ్లు 3 ఇండ్లు ఉన్నాయమ్మా. ఎవడేం చేయాలి, మాకు ఎవరికి గరీబులకు ఎవడేం చేస్తలేరు కాబట్టి మాకు సిరాకు ఎత్తుంది. అదిగో ఇక్కడ నిలబడ్డమే మల మాడిపోతాం. ఇంత పబ్లిక్ ఆకలితో మాడిపోతాము. ఇండ్లకి వస్తే కూసానికి తలం లేదు. మాకు ఇల్లు కిరాయి కడితేనే డబ్బులు మాకు, లేకపోతే బయట సిప్పలు వాడేస్తాడు. సిప్పలు నెత్తలే పెట్టుకొని ఏడవాడు రోడ్ల మీద వండుకోవాలమ్మా. మేము సీట్లు వేస్తాము, సంతకం వత్తుతాము, మంచిగా హాయిగా కూర్చుంటారు కుర్చీల మీద. మేము వేస్తేనే కదా నువ్వు కూర్చుంటావు, మేము వేయకపోతే నేను ఎక్కడ కూర్చునేది. పింఛన్లు చేపిస్తాము, మీకు నీళ్ళు హెల్ప్ చేస్తాము, అన్ని కరెంటు బిల్లులు తక్కువ చేస్తాము, గ్యాసులు తక్కువ చేస్తాము, అన్నీ చెప్తుండ్రు. ఎవరు ఏం చేసేది ఓటేసినాక వాళ్ళు అటు మేము ఇటు, మాకేం చేసేది లేదు. ఇంటి పన్ను కడితే కూడా అది కూడా తక్కువ చేస్తామంటారు. ఏం లేదు మాకు, అందరూ అదే చెప్తుండ్రు. నిరుపేదల మాదిరిగానే మధ్యతరగతి జనంలోనూ సమస్యలపై నిలదీసే చైతన్యం రావాలంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. దీనివల్ల నాయకుల తీరులోనూ మార్పు వస్తుందంటున్నారు. ఓటర్లకి ఎన్నికలు అనేటువంటి మన సమస్యలు తీర్చడానికి అనేటువంటి ఒక అవగాహన కూడా వచ్చింది. గతంలో ఎన్నికలంటే ఒక నాయకుడిని ఎన్నుకోవడానికి అనేటువంటి ధోరణి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చాలామందికి ఆ నాయకుడు మన సమస్యలు తీరుస్తాడు అనేటువంటిది కూడా ఒకటి అర్థమైపోయింది. సో దీంతో ఆ నాయకుడు కనబడ్డ ప్రతిసారి ఎందుకు ఈ పని చేయలేదని అడగడానికి స్కోప్ అనేటువంటిది కలుగుతున్నది. నిజానికి అంతగా ఇంకా అంత చైతన్యం వచ్చిందని నేను అనుకోవడం లేదు. ఎవరు ప్రశ్నిస్తున్నారంటే కేవలం ఎటువంటి మొహమాటం లేకుండా, ఎటువంటి లావాదేవీలు లేకుండా నాయకుడితో కానీ దీంతో కానీ ఉండేటువంటి పేదలు ప్రశ్నిస్తున్నారు. మధ్యతరగతి ప్రశ్నించట్లేదు. సమస్యలపై ఎదురు తిరుగుతున్న ప్రజలను చూసి నాయకులు ప్రచారానికి వెళ్లేందుకు జంకుతున్నారు.